ఇంగువ మన ఆహార సంస్కృతితో విడదీయరాని బంధం ఉన్న సుగంధ ద్రవ్యం. భారతీయ వంటకాల్లో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలోనైనా చిటికెడు వేస్తే చాలు అతి తక్కువ పరిమాణంలో వినియోగించిన అత్యంత ప్రభావశీలతను చూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. అయితే ఇది ఇండియాలో పండదు. వేల కొద్ది పంటల జీవ వైవిధ్యానికి చిరునామా అయిన ఇంగువ పంట ఇక్కడ పండదంటే ఆశ్చర్యమే. కానీ ఇది నిజం. ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2022-2023లో 1442 టన్నులు అంటే సుమారు 1504 కోట్ల విలువైన ఇంగువను దిగుమతి చేసుకున్నాం. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే శీతల ఎడారుల్లో పండే ఈ పంటను ఇప్పుడు మన దేశంలోనూ పండించడం స్టార్ట్ చేశారు. భారతీయ ఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి అని చెప్పొచ్చు. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి మన దేశపు వాతావరణానికి అలవాటు చేసుకొని సాగు చేయడంలో విజయం సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR అధికారికంగా ప్రకటించిన రోజు ఇది. ఇంగువ వంటకాల్లోనే కాదు, ఔషధంగాను, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు మందే. ఇంగువ శాస్త్రీయ నామం ఫెరులా అసాఫోటిడా. ఇంగువ సాధారణ వాతావరణంలో పండదు. అతి శీతల ఎడారి ప్రాంతాల్లోనే పండుతుంది. ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సాగు చేయడం స్టార్ట్ చేశారు. బయో రిసోర్స్ సెంటర్లోని శాస్త్రవేత్తలు 5 ఏళ్లు శ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. IHBT పాలంపూర్ క్యాంపస్లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న స్టార్ట్ చేశారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా కంప్లీట్ చేశారు. దీంతో ఇక మన దేశంలో ఈ పంట పండించగలమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. IHBT శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ ద్వారా క్వారంటైన్ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవి దిగుమతి కావడం లేదని నిర్ధారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూ కల్చర్ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి 5 ఏళ్ల సమయం పట్టిందంట.